అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఈ వచనాలకి అర్థమేమిటనగా లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనం, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. వీటిని అనుసరించి శాస్త్రులు పరిసయ్యులు కూర మొక్కలతో సహా ఖచ్చితంగా అన్నింటిలో 10వ వంతు చెల్లించేవారు. యేసు ఈ విషయమై వారిని నిరుత్సాహపరచలేదు, ఎందుకంటే వీటిని చేయవలసి ఉండెను. అయితే యేసు చెప్పినట్లు మతంలోని నిజమైన సారాన్ని పట్టించుకోకుండా కేవలం పారంపర్యాచారాల ఆయన యోధా నాయకులను గద్దించారు. దోమను బడియగట్టి ఒంటెను మింగేవారిలాగా చిన్న చిన్న విషయాలను అతిగా పట్టించుకుని ముఖ్యమైన విషయాలను పక్కన పెట్టేస్తున్న వారిలా ఉన్నారు.